పొద్దు పొద్దున సర్కస్లు కూతుర్లు అయ్యాలాడుతున్నారు. రే లేచావా? గణేష మిగిలి తప్పించుకున్నాడు రా. ఇది విన్నాక నీ వీపు నేల మీద ఉందని నేను లేపలేదు. ఎప్పుడు? రాత్రే అంటున్నారు. అసలు వింత ఏంటంటే ఆ 4 గోడలు కూడా అనుమానం రాకుండా తప్పించుకున్నా అంట. మొత్తం వెతుకుతున్నారు. వాడు మామూలుడు కాదురా బాబు. వాడిని పట్టుకుంటారంటావా? ఏమో తెలియదు కానీ గిరికి సార్ ఏమన్నా పిలిపిస్తున్నారంట. మన రామప్ప చెప్పాడు. ఎవరో ఏంటి మాధవా, నాకు చెప్పకుండానే పెళ్లి చూపులకి వెళ్ళొచ్చావు? జరిగే వరకు నాకే తెలీదు. సరే, కట్నం ఎత్తిస్తున్నారు? మనలాంటి వాళ్ళకి పిల్లనవడమే ఎక్కువ, మళ్ళీ కట్నం కూడా అన్నా. ఈ విషయం మీకు ముందే చెప్పేద్దాం అనుకున్నా, కానీ లోపల మీరే కనిపెట్టేశారు. నువ్వు ఇంత స్టైల్ గా కనిపించినప్పుడే నాకు అర్థమైంది వదలండి సార్, ఇలాంటిది ఏదో ఉందని. అసలుకే జుట్టు ఊడిపోతుంది. డిటెక్టివ్ చైతన్య మాధవ్. చైతన్య మాధవ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రామప్ప సార్. రండి సార్. సార్ రండి సార్. సార్ చిన్న సంతకం. ఏంటి రామప్ప సార్, అందరూ మన కోసమే వెయిటింగా? అవును సార్. రే డోర్ తీరా. సార్ రండి సార్. నోటంతా కొల్లగొట్టకి తాళం వేసినట్టుంది లేవారం. ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నావు ఇక్కడ? ఓ 17-18 ఏళ్ళు నేను చేస్తున్నాను సార్. అంటే ఈ జైల్లో జీవిత ఖైదీ కంటే నువ్వే ఎక్కువ గడిపినట్టున్నావుగా. కరెక్టే సార్. అంటే ఈ జైలు గురించి బాగా తెలుసు అనమాట. ఈ జైలు గురించి నాకంటే బాగా తెలిసినోడు ఎవడున్నాడు సార్ ఇక్కడ? ఎన్నేళ్ళు అవుతుంది ఏంటి జైలు కట్టి? ఓ 60 ఏళ్ళ పైన అవుతాం సార్ ఈ జైలు ఉండబట్టి. మొత్తం 40 ఎకరాల స్థలంలో ఉంది సార్. 120 మంది సెక్యూరిటీ, ఈ మధ్య కరెంట్ ఫెన్సింగ్ కూడా పెట్టారు సార్. ఖైదీ తప్పించుకున్నాడంటే ఎంత సిగ్గుచేటో తెలుసా? మీరంతా ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? సార్ ఒక్క నిమిషం సార్. ఏంటి వాళ్ళు వచ్చారు? రమ్మన్. సార్ పోండి సార్, పోండి సార్. ఇంకా నిలబడ్డారే, వెళ్ళండి. కూర్చోండి, కూర్చోండి సార్. కాఫీ, టీ ఏమైనా? ఏ టైంకి ఎస్కేప్ అయ్యాడు? 10ంటికి అనుకుంటా. నేను ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని వచ్చాను. అప్పుడంతా నార్మల్గానే ఉంది, కానీ కొద్ది గంటల్లోనే ఖైదీ సెల్లో కనిపించట్లేదని చెప్పారు. చిన్న శబ్దం కానీ చిన్న క్లూ కానీ లేకుండా ఎలా మాయమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎలా వెళ్ళాడో తెలియడం లేదు. సరే, ఓకే. ఇప్పుడు మేమేం చేయాలి? ఈ కేసుని మీరు ఇన్వెస్టిగేషన్ చేసి మాకు కాస్త లీడ్ ఇస్తే మిగతాదంతా నేను చూసుకుంటాను. దయచేసి ఇది ఎవరికి తెలియనియద్దు. ఎప్పటి నుంచి జైల్లో ఉన్నాడు? 2.5 ఏళ్ల నుంచి. ఇదివరకు ఎప్పుడైనా తప్పించుకునే ప్రయత్నం చేశాడా? లేదండి, చాలా మంచివాడు. కానీ ఎందుకో నన్ను ఇలా ఇరికించేశాడు. సరే, ఏం క్రైమ్ చేసి వచ్చాడు? మర్డర్ కేస్. ఇది అతని కేసు ఫైల్. మర్డర్ అంటున్నారు, మంచోడు అంటున్నారు. బాగుంది. ఆ సెల్ ఎక్కడ ఉంది? చూపిస్తాను. రామప్ప, సార్ కీస్ తీసుకో. అట్లాగే సార్. పదండి సార్. మిగిలిన విషయం తెలిసాక భయపడ్డాను, తర్వాత సంతోషపడ్డాను, కానీ ఎక్కువ సమయం పట్ల. ఎరా ఇంకా ఆడి గురించి ఆలోచిస్తున్నావా? చూడు గణేషా, ఆడెక్కడి నుంచి తప్పించి చాలా పెద్ద తప్పు చేశాడు. బట్ టైం బాగాలేకపోతే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పడేస్తారు. టైం బాండ్ బయట ఉన్నా ప్రశాంతంగా మాత్రం ఉండలేడు. వాడు మా అంతో లేడని బాధపడలేం, బయట ఉన్నాడని సంతోషపడలేం. అందుకని ఎక్కువ ఆలోచించుకో, తిను. ఆడి గురించి కాదు, నేను బాధపడ్డగాడే నా తమ్ముడా అన్న 3 సార్లు పరువులకు పంపించా. దాని గురించి ఇంతవరకు ఏ సమాచారం లేదు. ఇది ఆలోచిస్తున్నా. సరే కానీ గిరిగి సార్తో వాళ్ళు ఎక్కడున్నారు?